శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి ఆల్మోస్ట్ ఒక యోగము ఒక వియోగం చెప్పచ్చు. రాశిలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధాదిత్యము, పంచమంలో గురుడు, షష్ఠస్థానంలో కుజుడు, సప్తమంలో కేతువు. అంటే వరుసగా 7 రాశుల్లో మనకు 9 గ్రహాలు కనబడుతున్నాయి. ఇదొక ధనుర్యోగం అంటారు. ధనుర్బాణంలాగా ఇది కనబడుతుంది. ఇది కుంభరాశి వారికి కనబడుతుంది. ఒకటి బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది, కానీ రాహు రాశిలో ఉన్నాడు. ఒక మాయా ప్రపంచంలో తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. అందులో ఒక రిజల్ట్ ఓరియంట్గా ఉన్నదని చెప్పడం ప్రయత్నం చేస్తాడు. విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో వాళ్ళకి ఒక లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. లక్ రావడం వేరు, అలాగే మనకు హైప్స్ రావడం వేరు. హైప్స్ అంటే ఒక 20% హైప్స్ వచ్చినా కూడా లక్ ఫేవరింగ్గా జరుగుతుంది. ఏంటంటే అందులో కూడా ఒక బెనిఫిట్ కనబడుతుందన్నమాట. అటువంటి లక్ ఫేవరింగ్ అయితే కుంభరాశి వరకు నుంచి చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారం కూడా వ్యాపారం చేస్తుంటే దాన్ని న్యూ టెక్నాలజీగా ఇంకొంచెం సఫిస్టికేటెడ్గా చేయడానికి చేసే ప్రయత్నాల్లో మీరు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు సంపూర్ణ అనుకూలత కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది సరైన సమయం, శ్రీకారం చుట్టండి. అలాగే ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చేసే ప్రయత్నం లోపం లేకుండా మొదలుపెట్టండి. డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంది. 15 రోజులు చెప్పచ్చు. గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఏం ట్రేడింగ్ చేసినా సక్సెస్ఫుల్ అవుతాయి. మెయిన్గా అంటే కాపరు, స్టీలు, ఐరన్ వీటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ చూస్తే 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనకు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. తర్వాత మంచి పేరు, గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంది. శనీశ్వరుడు యొక్క ప్రభావం, ఏళ్ళనాటి శని ప్రభావం 3rd స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా అది సువర్ణమూర్తి ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది. అలాగే గురు అనుగ్రహం ఉంది కాబట్టి గురు యొక్క అనుగ్రహం వల్ల కొంత బెనిఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మీ చతుర్థ స్థానంలో, బ్రహ్మానికి చతుర్థంలో రవి, బుధుడు ఉన్న ఆ స్థానంలో శని యొక్క దృష్టి కూడా పడడము, దీనివల్ల చతుర్థ భావంలో కొన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్గా కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఫ్లాట్ కానీ కొనేటప్పుడు ఆ కాపీస్ ఏవైతే ఉంటాయో, పేపర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి స్టడీ చేసి మరొకసారి లీగల్గా ప్రొసీడింగ్స్ ఎలాగున్నాయో చెక్ చేసుకుని ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేయడం ప్రయత్నం చేయండి. ఇదొక చిన్న సలహా మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, వడమాల పూజ చేయండి, లేదా ఆకు పూజ చేయండి, ఏదో ఒక రకంగా ప్రదక్షిణ చేయండి. తర్వాత గోసేవ చేసుకోండి. ఈ రెండింటి ప్రభావంలో మనకి ఏంటంటే ఒకంత పాజిటివ్గా ఉండడము. తర్వాత కుజుడు ఆరోగ్య స్థానం నుండి నీచంలో ఉన్న కుజుడు వల్ల జరగవలసిన అనార్థాలు కొంతవరకు తగ్గడము, ఇవన్నీ జరుగుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.